ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. మంత్రి ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి. ఇది సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం నుంచి పౌర సంబంధాల శాఖ అధికారుల నుంచి తీసుకొస్తున్నారు. ఎందుకంటే రఘునందన్ ఏదంటే అది మాట్లాడిపోతాడు, అబద్ధాలు మాట్లాడతాడని మళ్ళీ సోషల్ మీడియాలో పెడతారు. కాబట్టి కాగితాలు వకీలు కదా వాళ్ళు పెట్టిండు. సారు లాయర్ సాబు, సంపత్ లాయర్ సాబు అని పెట్టిండు. వారు సాక్ష్యం తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో పొద్దుకి కాగితం పెట్టు, నువ్వు ప్రశాంత్ అన్నకు చెప్పింది. ఇది ఎప్పుడు ఇచ్చింది నాకు ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ఈ సమాచారంలో ఏమిచ్చారంటే, నేనేమడిగినా అంటే బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, ఇప్పటిదాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసిండ్రు, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినాయి. నా ప్రశ్నకు వచ్చిన సమాధానం ఏంటంటే, బాల్కొండ నియోజకవర్గానికి మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2580 ఇల్లు మంజూరైనాయి. అయ్యా ఇంటెలిజెన్స్ అధికారులు రికార్డు చేసి కొద్దిగా ప్రశాంత్ అన్నకి ఎంపీయండి. బాల్కొండ నియోజకవర్గానికి మంజూరైన ఇండ్లు 2 BHK ఇండ్లు 2580 ఇండ్లు మంజూరైనవి. ఇప్పటిదాకా ఎన్ని పూర్తయినాయి, ఎన్ని మంచిన రోడ్లు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అని అడిగితే ఆయన ఇచ్చిన కాగితం అయింది. మరి 112 ఇండ్లు పూర్తయి పనిచేయండి. 2580 ఇండ్లు మంజూరు చేసిండు. 8.5 ఏళ్ల కూడా ఈయన ఎమ్మెల్యే. మంత్రి సంగతి పక్కకు పెట్టి 8.5 ఏళ్ల కూడా ఈయన ఎమ్మెల్యే. 2580 ఇండ్లు మంజూరు చేసి 112 ఇండ్లు కట్టి ఈయన మొదటి టర్మ్ లో బాగా పనిచేసిండని రెండో టర్మ్ ఈయనకు రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇచ్చిండు ముఖ్యమంత్రి. ఇక మీ ఎమ్మెల్యే పనితీరు ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి చూసుకోండి. నేను ఊరికే చెప్తా ఉంటే రఘునందన్ గిట్టగా మాట్లాడతాడు, హరీష్ తిడతాడు, తండ్రిని తిడతాడు, కొడుకుని తిడతాడని చాలా మంది టీఆర్ఎస్ బాధపడుతుంటారు. ఇదే లెటర్ లో, ఇదే సమాచార హక్కు పత్రంలో నేను రెండో ప్రశ్న అడిగిన. ఇంకో ప్రశ్న ఏమడిగినా అంటే, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్కి ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు, పైసల మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటకి ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు, ఆ ముంగట డబ్బాలు పెట్టుకుని రోజు పక్షుల ద్వారా రాయవరం పంపే మా రామన్న నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు అని అడిగిన. 119 నియోజకవర్గాన్ని సమానంగా చూడాలి కదన్నా. ఏమంటే మోడీ మమ్మల్ని సరిగా చూస్తలేడు, సవతి తల్లి ప్రేమ చూస్తున్నారు అంటాడు కదా. ఈ 3 నియోజకవర్గాలకు ఎన్ని ఇచ్చిర్రు, మా బాల్కొండకి ఎన్ని ఇచ్చిర్రు అని అడిగిన. ఈ 3 నియోజకవర్గాలకు ఎన్ని ఇచ్చిర్రు అంటే, సిద్దిపేటకి ఇచ్చిన ఇల్లు 4171 ఇల్లు ఇచ్చిర్రన్న. ఈ కాగితం మీకు ఇచ్చిపోతే తర్వాత మీడియా మిత్రులకి ఇయ్యరు. మీరు సిద్దిపేటకు వచ్చిన ఇల్లు 4171 ఇల్లు. ఎన్ని ఇల్లు పూర్తయినాయి అని అడిగిన. 3027 ఇల్లు పూర్తయినాయి, పనిచేసి 4171 ఇల్లు సిద్దిపేటకు వస్తే 3027 ఇల్లు పూర్తి చేసి మా పైసల మంత్రి గరీబ్ వాళ్ళకి ఇచ్చింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి ఏమో 112 ఇచ్చిండు, పైసల మంత్రి ఏమో 3000 ఇల్లు ఇచ్చిండు. ఎవరు పనితీరేందో ఒకసారి అర్థం చేసుకోరు. మీరు సిరిసిల్లకి ఎన్ని ఇచ్చిర్రు అని అడిగిన. సార్ కాబోయే ముఖ్యమంత్రి అనుకున్నట్టున్నారు, భయపెట్టినట్టు 4878 ఇల్లు ఇచ్చిర్రు అన్న. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఇల్లు ఇచ్చిన ఎమ్మెల్యే ఎవరంటే గౌరవనీయులు సిరిసిల్ల ఎమ్మెల్యే. ఆయన ఉన్నాడు కదా, పిట్టల మంత్రి, ట్విట్టర్ మంత్రి. ఆయనకి 4878 ఇల్లు ఇస్తే 3756 ఇల్లు ఈయన పంచిండు. 3756 ఇల్లు కేటీఆర్ పంచిండు. ఆఖరికి ముఖ్యమంత్రికి ఇచ్చారు. గజ్వేల్కి ఎన్ని ఇచ్చారంటే 3502 ఇల్లు ఇచ్చారు. 3502 ఇల్లు ఇచ్చారు. ఎన్ని పూర్తయినాయి గజ్వేల్ కంటే? 3099 ఇల్లు పూర్తయినాయి. కానీ ఎవరైనా ఒకరికి మీడియా మిత్రులకు పంపిస్తే వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు. మీకు మంజూరైన 3580 అయితే మీకు పూర్తయిన 112. ఈయన కూడా 2014లో ఎమ్మెల్యే ఎవరు పాల్గొన్నకి ఇదే వేముల ప్రశాంత్ రెడ్డి గారు. రెండోసారి కూడా ఈయననే. కానీ ఈయన మంత్రి అయినాకనైనా స్పీడ్ చేసిండే అది కూడా చేతగాలేదు. ఈ మంత్రికి ఏం చేసిండైనా దసరా పండుగకి ముఖ్యమంత్రి గారు కొబ్బరికాయ కొట్టుకున్నాడు. దేనికి? చింతమడకలో 2 ఎకరాలు ఇల్లు తాగుతలేదు సార్కి, సిద్దిపేటలో ఇల్లు తాగుతలేదు, నందగిరి హిల్స్ లో మంత్రి అయినాక కట్టుకుని ఇల్లు తాగుతలేదు, కరీంనగర్ లో 4 ఎకరాల తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ ఎంపీగా సరిపోతలేదు ఇల్లు, మహబూబ్ నగర్ పోయి అట్లా వస్తుండగా లచ్చన్న ఈ గుట్ట మంచి మంది ఈడో ఇల్లు కట్టని మహబూబ్ నగర్ ఎంపీ కట్టిన ఇల్లు సరిపోతలేదు, మనం రోజు తిట్టే ఆంధ్రుడైన రాజశేఖర రెడ్డి కట్టిన 5 ఎకరాల ఇల్లు సరిపోతలేదు, వాస్తు మంచిగా లేదని సార్ ముఖ్యమంత్రి కాగానే పోయి ఇల్లు కట్టుకోవాలన్నాడు. నాకేం కోపం లేదు. కేసీఆర్ గారు ఇల్లు కట్టుకున్నాడు, మంచిగున్నాడు, ఆయన కడుపు చల్లుతున్నారు. కానీ మనకు కూడా ఇల్లు కట్టాలి కదా, కడతామని మేనిఫెస్టోలో రాసిరు కదా. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో మిస్టర్ ప్రశాంత్ రెడ్డి ఏం రాసిరో తెలుసా మీరు? ఇప్పుడున్న 2 BHK పథకాన్ని కొనసాగిస్తూ గరీబానికి ఎవరికైనా ఇంటి ముంగట జాగుంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇచ్చి
ఎవరిని వాళ్ళ ఇల్లు కట్టుకుంటానికి అవకాశం ఇస్తా అన్నావు. ఒక్క ఇల్లు ఇచ్చినావు ప్రశాంత్ అన్న? నీ ఇల్లు తప్ప, నీ ఒక్క ఇల్లు తప్ప, నీ ఒక్క ఇల్లు తప్ప మళ్ళీ చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు, ఒక్క గరీబానికి 100 గజాల జాగాలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు 6 లక్షలు మీ మేనిఫెస్టో పేజీ నెంబర్ 15 2018 టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 15 4వ పాయింట్ 5వ పాయింట్ లో ఉంది. ఒక్కసారి అది కూడా ఒక ప్రింట్ కాపీ ఇచ్చిపోతే చదువుకోవాలి దయచేసి. ఒక్క ఇల్లు వచ్చిందా? ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. దసరా పండుగ ఎప్పుడు వస్తుంది? అక్టోబర్లో వస్తుంది. సార్ దసరా కొబ్బరికాయ కొట్టిండు, ఉగాది వెళ్ళిపోయిండు, పాలు పొంగిచ్చిండు. సార్ దసరాకి ఉగాది ఎన్ని రోజులైంది? 6 నెలలు అయింది. 6 నెలలలో 10 ఎకరాలు 100 బెడ్రూమ్లు 100 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు కేసీఆర్ సార్. దానికి ఇన్ఛార్జి మంత్రి ఎవరు? నిన్న వీడియో పెట్టినటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఆయన పరిధిలో. ఆడ 100 బెడ్రూమ్లతో 10 ఎకరాలలో ఇల్లు కట్టమంటే 6 నెలలు కట్టిన మా ప్రశాంత్ గారు. మా బాల్కొండ నియోజకవర్గంలో గరీబానికి ఇల్లు 20 అంటే 2014 నుంచి 2022 దాకా 112 ఇల్లు వచ్చిండు. అది కూడా ఆయన డ్రా చేసిండట, ఆయనకు నచ్చినోడికి ఇచ్చిండట. అది కూడా మీకెళ్ళి నీళ్ళు వస్తే కిందికెళ్ళి కాలువలు వాడుతున్నాయని ఫోటోలు వచ్చినాయి మన పేపర్లో. ఇది 2 BHK మంత్రి నియోజకవర్గంలో మంత్రి మండల కేంద్రం లోపల నడుస్తున్నటువంటి 2 BHKల పనితీరు. ఇక వీళ్ళు వచ్చి ఏం చేసిరని వస్తారు, ఎందుకు వస్తారు అని అడిగారు. ఇక దీనికే వస్తున్నాం. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏంది అనేది ఒకసారి అడిగేదానికి వస్తా ఉన్నాం. మమ్మల్ని రోజు పొద్దుగా తిరుగుతుంటే ఒక ఆమె ఆ పంజాబ్ లో ఉంటుంది, పంజాబ్ దాటినాక సార్ అవతల ఉంటుంది ఒక ఆమె దీని అని. ఆమె కూడా 25 లక్షల ఇల్లు కట్టుకుంది. పొద్దుగాలైతే మోడీని తింటే ఆమె 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టి గరీబులకు వచ్చింది. దీని కొట్లాడుతుంది. కానీ గరీబానికి ఇల్లు కట్టే సందర్భం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 25 లక్షల ఇల్లు కట్టి పంచింది 5 ఏళ్లలో. సార్ నేను మీకు 10 ఇల్లు ఉన్నాయి కేసీఆర్ గారు, మీరు 11 ఇల్లు కడితే కూడా ఏ రైతు ఏ ప్రజలు కూడా బాధపడలేదు. కానీ గరీబానికి 5 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టమంటే ఇదే ప్రశాంత్ రెడ్డి గారితో చెప్తారు, ఇసుక దొరుకుతలేదు. ఏం దొరుకుతలేదు? ఇసుక దొరుకుతలేదు. ఏం దొరుకుతలేదు? బాల్కొండ దొరుకుతలేదా? బాల్కొండలు ఇసుక దొరుకుతలేదా? రోజు లారీలు పోతలేవా? మంత్రి పంపిస్తున్నాడు, మరి మంత్రి తమ్ముడు పంపిస్తున్నాడు, వెటర్నరీ డాక్టర్ పంపిస్తున్నాడు, OSD పంపిస్తున్నాడు, నాకైతే తెలియదు. కానీ ఇసుకనైతే రోజైతే బాల్కొండకైతే పోతుందని నేను చూస్తా ఉన్నా. పోతలేదా ఇసుక? ఆ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేనైతే ఇసుకెట్ట పోతుందంటే లారీలకి తొక్కించిన అని చెప్తాడు ఆయన టీవీలలో. ఇసుంటారు వీళ్ళు. ఇసుక దొరుకుతలేదు, బాగా ధరైంది. ఇసుక బాగా ధరైంది కాబట్టి డబుల్ బెడ్రూమ్లు కడతలేవట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.